కడపలో చెల్లెమ్మల రాజకీయం ఒక పక్క షర్మిలకు సపోర్ట్గా సునీత వీళ్ళ చేస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ నేరుగా వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని విమర్శిస్తూ వాళ్లే సూత్రధారులు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారంటే సునీత ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిందో మొదట్లో చాలా సైలెంట్గానే ఉన్నారు అవినాష్ రెడ్డి పెద్దగా ఏమీ కౌంటర్ ఇవ్వలేదు మాట్లాడలేదు కానీ ఎట్టకేలకు ఆయన నోరు విప్పారు వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నానంటూ ఆయన అంత భారీగా మాట్లాడకపోయినా కౌంటర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కడప జిల్లా ప్రజలు తేల్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ టైం వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు అది కూడా సొంత అన్నా చెల్లెళ్ళే రెండుగా చీలిపోయి బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు కడప అంటే వైఎస్ కుటుంబం అంటే కడప అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు రెండుగా చూడాల్సిన పరిస్థితి. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కూడా ప్రజా కోర్టులో ఒక తీర్పు రాబోతుందా ఎన్నికల ఫలితాలతో? అసలు ఏం జరగబోతుంది, దీన్ని ఎలా ఎదుర్కొంటారు ధీటుగా జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంక మొన్న ఎప్పుడైతే ఇంక దాదాపుగా వాళ్ళు ఇంక బరిలో దగ్గర సౌభాగ్యం కానీ సునీత కానీ ఇంకా షర్మిలే అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆవిడ కూడా నేను క్లారిటీ ఇచ్చేశారు కదా ఇంకా షర్మిలే బరిలో దిగబోతున్నారని. ఇప్పుడు ఒకే కుటుంబంలో జరుగుతున్న ఎన్నికలుగా చూస్తారా కడప ప్రజలు దీన్ని? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇద్దరు రెండు కుటుంబాలు అనుకునే అవకాశం ఎంతవరకు ఉంది? రాజారెడ్డి గారి వారసురాలు రాజశేఖర రెడ్డి గారి వారసుడు మధ్యన పూర్ నడుస్తుంది అనుకోవాలన్నమాట. రాజారెడ్డి వారసురాలు అంటే సునీత, రాజారెడ్డి గారి వారసురాలు లక్షణాల పరంగా షర్మిల, మెంటాలిటీ పరంగా రాజారెడ్డి మెంటాలిటీ. మరి ఈయన కూడా రాజారెడ్డి గారి వారసుడు చెప్పేది అదే మెంటాలిటీ అంటున్నా. అందుకే మామూలుగా అయితే మనవడు మనవరాలే, కానీ లక్షణాలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పోలిక వస్తాయి. ఒకళ్ళకి అమ్మ పోలిక, ఒకళ్ళకి నాన్న పోలిక. రాజశేఖర రెడ్డి పోలికలు జగన్కి వస్తే రాజారెడ్డి పోలికలు షర్మిలకు వచ్చినాయి, తాత పోలికలు. అటో ఇటో తేల్చుకోవాలన్నటువంటిదే షర్మిల మెంటాలిటీ. ఇందులో వావి వరుస లక్షణాలు ఏమి ఉండదు, రక్త సంబంధాలు ఏమి షర్మిల దగ్గర ఉండదు. ప్రతి అంశంలో జాగ్రత్తగా ఆచితూచి స్పందించే గుణం రాజశేఖర రెడ్డికి అలవాటు. అది జగన్కు ఉంది. రాజారెడ్డి ఉన్నటువంటి సందర్భంలో రెండు కుటుంబ ఘర్షణలు ఉండే, అక్కడ వివాదాలు ఉండే. రాజశేఖర రెడ్డి వచ్చాక చిన్న కుటుంబం పెద్ద కుటుంబం ఇద్దరిని కలిపి సాగదీశాడు. అదే కదా భాస్కర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, అదంతా కూడా పెద్ద కుటుంబం బ్యాచ్. ఇది చిన్న కుటుంబం వివేకానంద రెడ్డి ఇదంతా. మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు డిస్ప్యూట్ రాలా? అంటే మీరన్నట్టు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అది ఉన్నా ఎప్పుడు బయట పడలేదు, ఎవరికి తెలియలేదు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు అది బయటకు వచ్చింది, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసింది. నేను అంటోంది అలాంటి లక్షణాల వలన వస్తున్న సమస్య. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైపులోనే జగను మొత్తం ఇంటి వివాదాలు. అంతకుముందు షర్మిల వేరే పెళ్లి చేసుకున్నప్పుడు రాలేదా వివాదం వాళ్ళ ఇంట్లో? షర్మిల సొంత వాళ్ళనే కదా చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆయన వదిలేసి చేసుకోలేదా? ఇప్పుడు అనిల్కి వేరే పెళ్లి అయ్యిందా లేదా? అది వ్యక్తిగత జీవితం, కానీ బయటికి ఎవరు చర్చించలేదు కదా. అట్లాగే వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నది కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారమే. అందుకని ఆ ఇష్యూస్ ఎప్పుడు బయటికి రాలా. అది రాకూడదనుకోవడం వల్లనే అసలు ఇంత గొడవ వచ్చింది. రోడ్ల మీదకి రాకూడదని వేసుకోవడం. ఇప్పుడు ఇందులో విచిత్రం ఏంటంటే భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి కూడా బంధువులే కదా. అంతే కదా. ఇప్పుడు ఈ గంగిరెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఈ దస్తగిరి వీళ్ళు కేవలం వివేకానంద రెడ్డి దగ్గర తెలిసిన వాళ్ళేనా, లేదా భాస్కర్ రెడ్డి మనుషులా? కాదు కదా. ఈ రెండు కుటుంబాలకి తెలిసిన ఘటాలే. అంతే. మర్డర్ చేసిన వాళ్ళు, చేయించిన ఎర్రగంగిరెడ్డి, ఆ పైన చేయించింది అవినాష్ అయినా లేకపోతే సునీత అయినా ఎవరైనా సరే అందరూ ఒకటే సర్కిల్, వైఎస్ కుటుంబ సన్నిహితులు అనుకోవాలి. అంటే మర్డర్ జరగక ముందు వరకు, జరిగిన తర్వాత కూడా అందరూ ఒకటే గ్రూప్ అయిపోయారు కదా. అదే అందరూ ఒకటే గ్రూప్. అందుకని అదేదో మనకి దొంగ పోలీస్ ఆడేటప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అంటారు చూడండి, అట్లా అందరూ సైలెంట్ అయిపోయారు. అక్కడ లోపల చంద్రబాబు నాయుడు పవర్ లో ఉండి దాని వెనకాల ఉన్న సూక్ష్మాలు తీస్తాడు, లోపల వేపిస్తాడు అనుకున్నప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు 2019 ముందు ఎందుకని చంపించినోడు ఎవడో దొరుకుతారు, అరెస్ట్ అయితే కుటుంబం మొత్తం వివేకానంద రెడ్డి గొడవ వస్తుంది, ఈ గోడలన్నీ వస్తాయి బయటికి, ఎందుకు వచ్చిన గొడవ అని అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయాక జగన్ అధికారంలోకి వచ్చాక అక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకి బిగినైంది. ఎట్లాగా షర్మిల స్వార్థం ఏంటి?
నాకు కూడా పదవిలో షేరింగ్. లైక్ ఎట్లా భావించింది ఆవిడ, కనిమొళిని ఆదర్శంగా తీసుకుంది. కనిమొళి అక్కడ ఏం చేసింది, జాతీయ రాజకీయాలు ఆవిడ గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలను అన్నం చూసుకోమని స్టాలిన్. కవిత కూడా అదే కదా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ కవితని ఎంటర్టైన్ చేయలే కేసీఆర్. ఎంపీ అయ్యి జాతీయ రాజకీయాలు శాసిద్దాం అనుకుంది కానీ వర్కౌట్ కాలేదు ఆవిడ. వీళ్ళందరూ కూడా ఏంటంటే కూతుళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే మాకేదో ఒకటి అప్పచెప్పండి, ఆస్తిలో వాటా కాదు రాజకీయంలో వాటా కూడా కావాలనుకుంటున్నారు. అందులో నుంచి రాకపోయేటప్పటికి ఫస్ట్ ఆవిడకి ఒక శత్రుత్వం ఏర్పడింది. రెండవది, ఈ కేసు సిబిఐ దర్యాప్తుకి అడిగినటువంటి సందర్భంలో ఎందుకు అడిగింది సునీత, ఫస్ట్ అడిగింది చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయట్లేదని. తర్వాత జగన్ వచ్చాక సిబిఐ అక్కర్లేదు, అసలు విషయం ఇదిగో జగన్ చేసిన తప్పు ఏంటంటే రాజ్యాంగబద్ధంగా, అంటే రాజ్యాంగబద్ధంగా తన ముఖ్యమంత్రి అయ్యాడు, చట్టబద్ధంగా తన దగ్గరకు ఓ డాక్యుమెంట్ వచ్చింది, సిట్ ఇచ్చిన డాక్యుమెంట్. అది జగన్ వచ్చాక వేసిన సిట్ ఇచ్చిన డాక్యుమెంట్. అందులో చంపినోడు దస్తగిరి అండ్ కో అని తెలుసు, అట్లాగే చంపించినటువంటి వాడు గంగిరెడ్డి అని తెలుసు, గంగిరెడ్డిని నడిపించినోడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అన్నవాడు తెలుసు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇద్దరికి మంచి క్లోజ్, అటు భాస్కర్ రెడ్డి వాళ్ళకి క్లోజు, ఇటు పక్కన వీళ్ళకి క్లోజు శివప్రకాష్ రెడ్డి వాళ్ళకు. అయితే సునీత ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచి మేబీ సునీతకి తెలిసి మర్డర్ జరగలేదేమో, వాళ్ళ ఆయన శివప్రకాష్ రెడ్డికి మాత్రమే తెలిసేమో. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మర్డర్ జరిగిందని ఫస్ట్ తెలిసింది వాళ్ళ అల్లుడికి, రాజశేఖర రెడ్డికి. ఎందుకని, కృష్ణారెడ్డి అనే పిఏ మొట్టమొదట ఫోన్ చేసింది తనకి, అల్లుడికి. అప్పుడు ఇట్లా ఫోన్ ఒకటి వైబ్రేషన్ అవుతోంది అని చెప్పి, సార్ ఉండండి సార్ లైన్లోనే అని చెప్పి ఫోన్ వైబ్రేట్ అవుతున్నది తీసి, సార్ దీని కింద ఒక లెటర్ ఉంది సార్ అంటే అదేంటో చదవమంటే చదివి వినిపించాడు కృష్ణారెడ్డి. వినిపించిన తర్వాత అందులో డ్రైవర్ ప్రస్తావన, నన్ను చంపేస్తున్నారని రాయడం. ఇది చూసినప్పుడు అతనికి మర్డర్ అని తెలుసు కదా, తెలిసిన అతను తన భార్యకి చెప్పాడా లేదా అది. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఫోన్ చేసింది ఇద్దరూ కలిసి చెప్పారు, ఆయనకి రక్తం పడిందంట, ఓసారి నువ్వు అర్జెంట్కి వెళ్ళు అని. అంటే ఇద్దరికి ముందే తెలుసు అన్నా ఉండాలి, లేదా రాజశేఖర రెడ్డికి తెలిసి సునీతకి తెలియకుండానన్నా ఉండాలి ముందు. అది ఒక ఎత్తు అయితే, తర్వాత సునీతకి సాయంత్రానికల్లా తెలుసు ఏంటది, ఆ ఫోన్ దాచేయమన్నాడు, ఆ కాగితం దాచేయమన్నాడు రాజశేఖర రెడ్డి, నరేడి రాజశేఖర్. సాయంత్రానికి జగన్ వెళ్ళాక జగన్ దగ్గర పక్కకి తీసుకెళ్లి చెప్తే పిచ్చ పిచ్చ పని చేయబాకండి, అది లోపల వేయడానికి ఒక కారణం దొరుకుతాడు, అర్జెంట్గా ఇవ్వండి పోలీసులకి అని చెప్పాడు. అప్పుడు ఇచ్చారు. అది కూడా వీళ్ళందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడు సునీత చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గంగిరెడ్డి అక్కడ మరకలు తుడిచేస్తా ఉంటే అవినాష్ రెడ్డి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు, ఆయన ప్రమేయం లేకపోతే దీని వెనక ఆయన సొంత లేకపోతే ఎందుకు సైలెంట్ గా ఉంటాడు, ప్రజల్లో రేట్ చేస్తున్నారు. అదే ఆన్ ద రికార్డ్ పాయింట్, అది మంచి పాయింట్, అది కరెక్ట్. కాకపోతే సమస్య అక్కడ ఉన్న చార్జ్ షీట్ లో ఉన్న పాయింట్ కదా, చార్జ్ షీట్ లో ఈవెన్ సిబిఐ మెన్షన్ చేసింది. అవును, మరి ఏంటి అంటే అక్కడ మీరు ఒకసారి నా పాత వీడియోలు చూస్తే కూడా అర్థమవుతుంది. గంగిరెడ్డి అనేటువంటి వాడు ఇద్దరికి చుట్టమే కదా, వాడేంటి అక్కడ అవినాష్ రెడ్డి వీళ్ళు ఆ శవాన్ని యువతలకి తీసుకొచ్చే టైం దాకా అది మర్డర్ అని ఎవరికి తెలియదు, అవినాష్ రెడ్డి కూడా తెలియదు, ఒక్క రాజశేఖర రెడ్డికి ఒక్కడికే తెలుసు. గంగిరెడ్డి వాళ్ళకి తెలుసు కదా, గంగిరెడ్డికి తెలుసు చేసిన వాడు గంగిరెడ్డి. కానీ వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, గబగబా ముందు తీసుకెళ్లి పడేసేస్తే తగలబెట్టేసేస్తే పని అయిపోతుందని భావించారు. అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే అవినాష్ రెడ్డిని అక్కడికి పిలిపించడం వల్ల జరిగింది. అవినాష్ రెడ్డి నిరికించడం కోసం రాజశేఖర రెడ్డి పిలిపించడం వల్ల జరిగింది, లేకపోతే అది సహజ మరణం కింద తగలబెట్టేయడం కూడా అయిపోయేది. మనం నేరం దగ్గర ఎప్పుడూ కూడా మీకు విజయవాడలో దుర్గగుడి దొంగతనం కేసులో మొత్తం దొంగ కొన్ని వందల తీశారు ఫింగర్ ప్రింట్స్, ఎప్పుడు దొరకలా. ఒక్క ఫింగర్ ప్రింట్ గుళ్ళో, అంటే అర్చకుల దగ్గర నుంచి అందరికి తీశారనమాట, ఎవరిది సూట్ కాల, అంటే మిగతా అన్ని సూట్ అయినాయి. వీళ్ళు అంటే వాళ్ళు దొంగతనం చేయరు కదా అర్చకులు కానీ వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఎంక్వైరీ చేశారు, అన్నీ అయిపోయింది. ఒక్క ఫింగర్ ప్రింట్ అసలు గుడి స్టాఫ్ కానీ వీళ్ళెవ్వరూ కాదు, పని మనుషులు కానీ వీళ్ళెవరు మ్యాచ్ కావట్లేదు. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరోకి పంపించారు. అది ఒరిస్సాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇది మా దగ్గర దాంతో సూట్ అవుతోందని చెప్పి పంపించారు.
అప్పుడు ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళారు పరిగెత్తుకుంటూ. అది దాదాపు 1.5 2 తర్వాత జరిగింది. వెళ్తే వాళ్ళు సాహు అనేవాడిదండి ఇది, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని చెప్పారు. అప్పుడు వీళ్ళు నిరాశపడ్డారు. జైల్లో ఉన్నాడంటే వాడు జైల్లో ఉన్నాడు ఎట్ట దొంగతనం చేస్తాడు. సరే అయినా వాడిని ఎంక్వైరీ చేస్తే ఆ దొంగతనం కేసు తర్వాత ఇంకో దొంగతనం కేసులో వాడు జైలు పాలయ్యాడు. ఆ దొంగతనం నేనే చేశానండి అని చెప్పాడు. ఎట్లా చేసేవారు అంటే, పైన పడుకుని ఉన్నాను నేను, మీ గార్డ్ అక్కడ అవతలకి వెళ్ళి పడుకుంటుంటాడు 12 దాటాక, సౌండ్ చేయకుండా తాళం తీయడం నాకు వచ్చు, తీసి నేను లోపలికి వెళ్ళి వెనక్కి తిరుగుతున్న టైంలో గబక్కన సమ్మెట తగిలింది, నేను తుడిచేయడం నాకు అలవాటు, సమ్మెట తగిలింది, ఆ సమ్మెట గబక్కన అట్లా పట్టుకున్నాను, అది కూడా మిగతా తుడిచాను, ఒక్క ఫింగర్ ప్రింట్ అక్కడ పడుద్ది అనుకోలేదు, అది కనిపెట్టారు అన్నటువంటిది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందండి అని అది చెప్పాడు. అట్లాగే ఇక్కడ అంతా అయిపోయి ఉండేది. ఎప్పుడైతే గంగిరెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే, మర్డర్ చేసిన దస్తగిరి వీళ్ళ ద్వారా శవాన్ని అవతలకి తీసుకెళ్ళి ఉంటే తగలబెట్టేసి ఉండేవాడు, అసలు ఇష్యూస్ ఉండేవి కాదు. కానీ భాస్కర్ రెడ్డిని వీళ్ళని కూడా చేయబట్టమన్నాడు. పట్టినప్పుడు వెనకాల ఇట్లా చేయి పెట్టగానే ఏళ్ళు లోపలికి వెళ్ళినాయి, బ్రెయిన్ దగ్గర, వెంటనే తల వెనకాల. వెంటనే ఏంది ఇది, కింద పడితే ఎట్టేందుకు ఉంటుందయా, ఆగని చెప్పేసి, ఇట్స్ మర్డరు, పోలీసులతో చెప్పండి ఆగండి అని చెప్పేసి ఆపేశారు. వాళ్ళు ఆపబట్టి అది పోలీసులు అప్పటికి రాబట్టి అది పోస్ట్ మార్టం మర్డర్ అని తెలియదు, ముందట్టా తెలియలేదు. ఇది కూడా ఉంటది కదా దాంట్లో. పోలీస్ సిబిఐ ఫస్ట్ సుధా సింగ్ ఇన్వెస్టిగేషన్ లోనే తెలిసింది, ముందు బ్లడ్ ఇదంతా ఉంది, లోపల గాయం కనబడలా, ఎండిపోయింది పైన, బయట ఆ పడిన బ్లడ్ మూలంగా లోపల గాయం కనబడదు, వెనకాల గాయం చూసాకనే తెలిసింది. అది ఎర్రగంగిరెడ్డి వీళ్ళ ఎదురుగుండానే ముందు బ్లడ్ అంతా తుడిచేయడం అన్నది చేసింది ఎర్రగంగిరెడ్డి. ఆ కారణంగానే ఇప్పుడు జైలు పాలైంది వాళ్ళిద్దరు, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి. వీళ్ళు చేసిన తప్పుడు పని అలా ఎర్రగంగిరెడ్డి చేయించాడని తెలుసు, దేవినేని శివశంకర్ రెడ్డి దాని వెనకాల ఉన్నాడని తెలుసు, వాళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నించారు. అంటే అసలు ఈ మర్డర్లో పాత్రధారులందరి విషయంలో మాకెందుకులే అన్నట్టు వదిలేయడమా, లేకపోతే మనోళ్లే కదా అని కాపాడడం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేశారు. అదే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఈ స్థితికి తెచ్చింది, ఇవాళ సునీత మాట్లాడడానికి తీసుకొచ్చింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడడం అంటే జగన్ ఏమన్నా చెప్పుంటారా, ఆయనకి ఆయన బయటకు వచ్చాడు? ఇప్పుడు కూడా అతను మాట్లాడుతుంది ఏముందండి, అక్కడ అవినాష్ రెడ్డి గురించి వాళ్ళ ఏరియాలో వాళ్ళు అంటారు, ఈ నిజంగా ఈ అమ్మాయి అన్నట్టు అమూల్ బేబీనేది, లండన్ లో చదువుకున్నాడు, వచ్చాడు, లోక జ్ఞానం తక్కువ అతను, అంటే అంత పొలిటికల్ కౌంటర్లు అయితే అతను ఫ్రమ్ ద బిగినింగ్ అంతే. అందువల్లనే అమ్మాయి ఆట నడుస్తోంది. అమ్మాయి ఫీలింగ్ ఏంటి, ఎట్టాంటోడికి ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ కడప రాజకీయాలు లాంటోడికి ఎట్టాంటోడు ఎందుకు, నాకు కదా అప్పచెప్పాలంటది. జగన్ బాధ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి అప్పచెప్తే అసలు మర్డర్లు జరుగుతాయి. కడప మళ్ళీ ఫ్యాక్షనిజం నుంచి బయటపడి చాలా రోజులు అయిపోయింది. చిన్న వాటికే కూడా కొట్టేసుకునేటటువంటి వ్యవహారాల నుంచి కంట్రోల్లోకి తెచ్చారు. ఇప్పుడు కొన్ని గందరగోళపు ఏరియాలు ఉంటాయి, వాటిని గబక్కన కంట్రోల్ చేయలేరు. ఫ్యాక్షనిజం అనేది రాష్ట్రంలో కంట్రోల్ చేసినోడు ఎవడన్నా ఉంటే రాజశేఖర రెడ్డి మొట్టమొదట, దాన్ని కంటిన్యూ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. మీరు గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు టైంలో బోర్డు ఫ్యాక్షన్ మాటలు జరిగినాయి, ఈవెన్ మొన్న 2014 తర్వాత కూడా 3-4 ఫ్యాక్షన్ మాటలు జరిగిన ఎందుకని నాయకుడిని చూసి చేస్తుంటారు. వీళ్ళ మీద ఫ్యాక్షన్ ముద్ర వేయడం వల్ల రాజశేఖర రెడ్డి తన హయాంలో ఫ్యాక్షన్ మర్డర్ జరగకుండా కాపాడుకొచ్చాడు. పరిటాల రవి మర్డరే పెద్దది, ఆ తర్వాత చాలా సీరియస్ అయ్యి రాజశేఖర రెడ్డి అందరికి వార్నింగ్లు ఇచ్చి చేసుకొచ్చాడు. ఇప్పుడు ఇతని హయాంలో చంద్రబాబు టైంలో జరిగిన మర్డర్కి ఇప్పటికీ జగన్ వెంటాడుతుంది. 100కి 95% ఫ్యాక్షన్ కంట్రోల్ చేశారు వీళ్ళిద్దరు. ఎట్లాగా, వీళ్ళకి ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఫ్యాక్షన్ కష్టం ఏంటో తెలుసు. ఫ్యాక్షన్ అయ్యాక నువ్వు ఎదవని కాపాడాలి, నువ్వు ఎదవే అవుతావు సమాజం దృష్టిలో, అది ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన పని ఏంటి, ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించారు. వీళ్ళు ఫ్యాక్షన్ చేసేవాళ్ళు కాదు, కానీ ఫ్యాక్షన్ నాయకులు ప్రోత్సహించారు. లేకపోతే బాంబుల శివారెడ్డి ఎవరు, పరిటాల రవి ఎవరు? కానీ ఇప్పటి వరకు షర్మిల గారు మన తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేసినా, ఇంతకుముందు ఆయన మాట్లాడేది నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని, నాన్న ఆశయంతో పనిచేస్తాను, అది చూసి ఓటేయండి అని మొన్న అక్కడే. కానీ ఇక్కడ కడపకు వచ్చేసరికి కంప్లీట్గా ఎక్కడ వైఎస్ రాజశేఖర ప్రస్తావన పెద్దగా ఏం తేవట్లేదు. ఈవిడి సునీత కూడా ఈవిడికి సపోర్ట్గా కంప్లీట్గా వివేకానంద రెడ్డి హత్యను వాడుతున్నారు.
ఒక హంతకుడిని చట్టసభల్లోకి పంపించకూడదు, అందుకని నాకు ఓటేయండి అనేది కడప ప్రజలు ఎలా చూస్తారు దాన్ని? చూడాలి ఎట్లా చూస్తారనేది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు అనుకుంటే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వేయాలి. అది షర్మిలకి వేస్తారా లేకపోతే భూపేష్ రెడ్డికి వేస్తారా చూడాలి. ఇప్పుడు ప్రజా కోర్టులో తేలాల్సిందే. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇట్లాంటి కేసుల్లో వచ్చేది ఏంటంటే ఇప్పుడు నా నేరేషన్ నేను చెప్తా, వాళ్ళ నేరేషన్ వాళ్ళు చెప్తారు, సిబిఐ చెప్తుంది, తెలుగుదేశం నేరేషన్ తెలుగుదేశం చెప్తుంది. కానీ చట్ట ప్రకారం వచ్చేటప్పటికి నాకున్న అవగాహన మేరకు అయితే ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరికీ శిక్షలు పడతాయి. దస్తగిరికి అతను ఇంకా అప్రూవర్ అన్నటువంటి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే జరుగుద్ది ఇదంతా. ఏది ఎవరు వచ్చినా రాకపోయినా శిక్ష బెయిల్ రద్దు చేసి దస్తగిరికి గానీ వీళ్ళకి గానీ బెయిల్ రద్దు ఏం కాదు, కేసు విచారణలో శిక్ష పడుతుంది. బెయిల్ మీద ఉన్నారు కదా, అదే బెయిల్ మీద ఉన్నగానే విచారిస్తారు. విచారించాక శిక్ష ఏదో ఒక నాటికి పడుద్ది ఆ కేసు తేలే నాటికి. కాకపోతే ఇతనికి వచ్చేటప్పటికి శిక్ష పడకపోవచ్చు అనుకున్న వీళ్ళిద్దరికి సాక్ష్యాలు తారుమారు కింద పడాలి శిక్ష. అయితే గీతే 3 నెలలు 6 నెలలు పడుతుంది. లేదా ఆ సాక్ష్యాల తారుమారులో వీళ్ళకి సంబంధం లేదన్న పోవాలి. ఎందుకంటే అక్కడ పోలీస్ వెర్షన్ గానీ ఇది చూసినప్పుడు సాక్ష్యాలు వీళ్లుగా తొడవమని చెప్పలేదు, తుడుస్తున్నప్పుడు చూస్తా ఊరుకున్నారు. ఎవరో భాస్కర్ రెడ్డి అవినాష్ చూస్తా ఊరుకున్నందుకు శిక్ష 3 నెలలు అయినా 6 నెలలు అయినచ్చు. చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పలేదు కదా తొడవమని అన్నట్టు కోణంలో వదిలేయచ్చు. వీళ్ళు కాన్స్పిరసీ సూత్రధారులు అని చెప్పి దాంట్లో తేల్చల. కాన్స్పిరసీ సూత్రధారులు అయితే A1 A2 వీళ్ళు అవుతారు, A8 A9 అవరు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఉంటది. ఇప్పుడు షర్మిల కాన్సెప్ట్ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అనే ఒక షెల్టర్ కింద ఆవిడ కథ నడుపుతుంది. ఇప్పుడు పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అన్ని నియోజకవర్గాల సంగతి చూస్తుంది కదా. చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అన్ని చూస్తున్నారు కదా. ఓన్లీ ఈవిడ కడపే. ఇంకొక కాన్సెప్ట్ ఏం చేస్తుంది, సునీత అసలు కాంగ్రెస్ సభ్యురాలా కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం సునీతను పక్కన పెట్టుకుని ప్రచారం ఎందుకు చేస్తుంది? అంటే చెల్లిగా చేస్తుంది. ఎందుకు చేస్తారు? అది వ్యక్తిగతం కాదు కదా, కాంగ్రెస్ సభ్యురాలు అయి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ అక్క ప్రచారం బరిలో దిగింది క్యాండిడేట్ గా, చెల్లి ప్రచారం ఎట్లా చేస్తా అంటున్నా. పక్కన నుంచి పని చేయించుకోవడం వేరు. ప్రతి నాయకుడు వాళ్ళ కొడుకులో కూతుళ్ళో చేస్తారు. అవును, అదే కదా. కానీ ఉపన్యాసాలు ఇస్తుంది కదా ఈ స్టేజ్ మీద నుంచి, ఎట్లా ఇస్తారు? ప్రాక్టికల్ గా ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తుంది, ప్రచారం చేస్తుంది. అంటే ఇప్పుడు తీసుకున్నారు పార్టీ సభ్యురాలు, పార్టీ కార్యకర్త అమ్మాయి కూడా. చాలా చోట్ల అలాగా కూతుర్లు చేస్తా ఉంటారు, కొడుకులు చేయడం వేరు. వాళ్ళని కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకుంటారు, వాళ్లే పార్టీని నడుపుతారు. వాస్తవంగా చెప్పాలంటే తండ్రులో అన్నలో కార్యక్రమం చేసుకుంటే మిగతాది ఇప్పుడు దేవినేని ఉమా ఇదివరకు రమణ చేసుకునేవాడు, పార్టీ కింద నడుపుకునేది ఉమా. బట్ వీళ్ళు కూడా కార్యకర్తలే. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అయినా మిగతా వాళ్ళైనా కార్యకర్తల నాయకులే. ఈ అమ్మాయి కాంగ్రెస్ లో చేరలేదు కదా, కాంగ్రెస్ లో జేరి చేయడంలో తప్పులేదు. లేదా సొంత సోదరిగా అయినా పోనీ ఇంకోటి రాజకీయ ఉపన్యాసం ఇస్తే తప్పులేదు. ఏది కాంగ్రెస్ అధికారంలో రోజు ఒక మర్డర్ కేసు చుట్టూ తానే ఇద్దరు కథ నడిపితే అప్పుడు కాంగ్రెస్ షెల్టర్ తీసుకున్నట్టు అవుద్దు. కానీ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చేసి పెడుతుంది ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు కదా. నేను అనేది అదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాట్లాడుతూ కూర్చుంటే కుటుంబం అని, అప్పుడు కుటుంబం తరపున చేసుకో. నువ్వు కాంగ్రెస్ వేదిక మీద ఎందుకు పద్దాక? అంటే కాంగ్రెస్ తరపున సీటు తెచ్చుకున్నారు కాబట్టి మధ్యలో ఆవిడ ఎందుకు వచ్చింది? అవును. రేపు ఒకవేళ కడప ఎంపీ స్థానం 25 స్థానాల 1 స్థానంలో గెలిస్తే షర్మిల, అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దాని మీద గెలిచారని అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గెలుపని అనుకోవాలా? ఖచ్చితంగా ఆ అంశం మీద గెలిచినట్టే, ఆవిడకి అనుకూలంగా తీర్పిచ్చినట్టు. వివేకానంద రెడ్డి గారి హత్య మీద తీర్పిచ్చినట్టే, ఒక నమ్మినట్టే. ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి సొత్తదారులు అని చెప్పి కడప ప్రజలు నమ్మారని అనుకోవాలి. ఖచ్చితంగా. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. చెల్లెళ్ళు ఇద్దరు అయితే ఒక గుదిబండగా మారబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డికి. అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలు పంపకూడదు అనే లక్ష్యంతోనే సునీత కూడా చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన ఇచ్చిన కౌంటర్ కానీ ఎంతవరకు చూస్తారు ప్రజలు, ఎలా తీర్పు ఇవ్వబోతున్నారు కడప ప్రజా కోర్టులో వేచి చూద్దాం. 4వ తేదీ వరకు, జూన్ 4 వరకు.